బ్రేకింగ్ న్యూస్ విడుదల రజని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని చిలకలూరుపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తనకు కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 28 లక్షలు తీసుకుని మోసం చేశాడని మున్నంగి రత్నారెడ్డి చిలకలూరుపేట రూరల్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో చీటింగ్ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. విడుదల రజని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని చిలకలూరుపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తనకు కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 28 లక్షలు తీసుకుని మోసం చేశాడని మున్నంగి రత్నారెడ్డి చిలకలూరుపేట రూరల్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో చీటింగ్ కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. రైట్కి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి, విడుదల రజని అనుచరుడు శ్రీకాంత్ ని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు కదా, ప్రస్తుతానికి ఏంటి ఈ కేసులో ఉన్న అప్డేట్? మాజీ మంత్రి విడుదల రజని ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డిని నిన్న నర్సరాపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అతని పైన మున్నంగి రత్నారెడ్డి దగ్గర కోడిగుడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ 28 లక్షల రూపాయలు తీసుకొని అతను అడిగితే తిరిగి ఇవ్వకపోవడంతో పాటు అతన్ని చంపేస్తాననే విధంగా బెదిరించడంతో ఆయన పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు గతంలో కేసు నమోదు చేసినప్పటికీ కూడా శ్రీకాంత్ రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు వెతుకుతున్నటువంటి ప్రయత్నం జరిగింది. అయితే నిన్న మాజీ మంత్రి విడుదల రజని ఒక కార్యక్రమానికి వెళ్ళటం, ఆ కార్యక్రమానికి శ్రీకాంత్ రెడ్డి కూడా వెళ్ళటం, ఇద్దరు ఒకే వెహికల్ లో ఉన్నటువంటి సమయంలో పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో ఆయన అదుపులోకి తీసుకునేటటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. అయితే అక్కడ కొంత విడుదల రజనీకి పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరగడం జరిగింది. అయితే దానిపైన విడుదల రజనీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డిని మాత్రం చిలకలూరుపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు పోలీసులు హాజరు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంపైన ప్రస్తుతం అయితే కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే శ్రీకాంత్ రెడ్డి పైన అనేక కేసులు కూడా పెండింగ్ ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. సోషల్ మీడియాకి సంబంధించి అసభ్యకరమైనటువంటి పోస్టులు చేయడం, అనేక మందిని కించపరుస్తూ కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితుల్లో దానిపైన కూడా కొన్ని ఫిర్యాదులు అందడం, వాటిపైన కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన ఎక్కడా కూడా అందుబాటులో లేకపోవడంతో పోలీసులు అయితే అనేక ప్రయత్నాలు చేసినట్లు కూడా కోర్టు ముందు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్ సాయిశంకర్, అయితే ఈ కేసులో కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పానని చెప్తున్నారు. మరి అసలు ఈ కాంట్రాక్ట్ ఒప్పందం ఎప్పుడు జరిగింది వాళ్ళిద్దరి మధ్య? ఎప్పుడు ఆయనకి చీటింగ్ కేసు నమోదు చేశారు? అంటే గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో విడుదల రజనీకి అత్యంత సమీపంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో శ్రీకాంత్ రెడ్డి ఒక వ్యక్తి. అయితే అప్పుడు కాంట్రాక్ట్ కి సంబంధించి అంటే కోడిగుడ్లు ప్రభుత్వానికి సంబంధించి ఇటు అంగన్వాడీ కేంద్రాలు కానీ లేకపోతే మిగిలినటువంటి ఏదైతే బార్లు పాఠశాలలు కానీ వీటికి సరఫరాకి సంబంధించి కాంట్రాక్ట్లు ఇస్తుంటారు. ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ కూడా మున్నంగి రత్నారెడ్డి దగ్గర గతంలో తీసుకున్నట్లు కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా సంవత్సర కాలం క్రితం జరిగినట్లు కూడా మున్నంగి రత్నారెడ్డి అయితే చెప్తున్నారు. అయితే తర్వాత ఈ అంశానికి సంబంధించి పలుమార్లు శ్రీకాంత్ రెడ్డిని ఆశ్రయించి తన డబ్బులు తనకు ఇవ్వాలనే విధంగా కోరినా కూడా ఆయన తిరిగి ఇవ్వకపోవడం, కనీసం సమాధానం చెప్పకపోవడంతో పాటు తిరిగి ఇతనినే బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. అయితే తర్వాత పోలీసుల్ని ఆశ్రయించడం, పోలీసుల్లో కంప్లైంట్ ఇవ్వడం, రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నుంచి ఇంకా అసలు పూర్తిగా శ్రీకాంత్ రెడ్డి ముఖం చాటేయడంతో ప్రస్తుతం అయితే పోలీసులకి ఆశ్రయించినటువంటి రత్నారెడ్డి కంపల్సరిగా ఆయన్ని అదుపు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నా కూడా శ్రీకాంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో పోలీసులు అయితే ఆపరేషన్ కూడా చేపట్టినట్టు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నిన్న జరిగినటువంటి సంఘటనలో శ్రీకాంత్ రెడ్డిని వెంటనే గుర్తించడంతో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా చీటింగ్ కేసు కింద వస్తుంది కాబట్టి మన కోర్టు ఏ విధంగా వస్తుందో చూడాలి. ఎందుకంటే తప్పించుకొని తిరుగుతున్నాడు, అతను కనుక విడుదల చేస్తే తన డబ్బులు తనకు రావు అనే విధంగా కూడా మున్నంగి రత్నారెడ్డి చెప్తున్నాడు. అయితే ఈయనతో పాటు మరికొంతమంది దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తుంది. వాళ్ళు మరి వెలుగులోకి వచ్చి కంప్లైంట్లు ఏమైనా పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాయిశంకర్.